ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో గ్రూప్ బై క్లాస్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! అండ్ ఆల్సో సారీ. ఆర్డర్ బై క్లాస్ గురించి డిస్కస్ చేసాం. గ్రూప్ బై క్లాస్ కాదు. ఆర్డర్ బై క్లాస్. ఓపెన్. సాంగ్స్ వినపడుతున్నాయా మీకు? టీవీ సౌండ్ ఏదన్నా? లేదు సార్. క్లియర్‌గానే ఉంది. ఓకే. చూడండి, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఆర్డర్ బై క్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆర్డర్ బై క్లాస్‌లో ఏంటి? మన టేబుల్‌లో డేటాని ఫెచ్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్‌లో ఫెచ్ చేయాలనుకుంటున్నామా? డిసెండింగ్ ఆర్డర్‌లో ఫెచ్ చేయాలనుకుంటున్నామా? అనే దాన్ని బట్టి కొన్ని క్వెరీస్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. రైట్? అసెండింగ్ ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి ఏఎస్‌సి అని కీవర్డ్ యూసేస్తాం. డిసెండింగ్ ఆర్డర్‌లో అయితే డీఈఎస్‌సి అని కీవర్డ్ యూసేసి ఫెచ్ చేస్తామని డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఐ విల్ గో టు నెక్స్ట్ క్లాస్ 12. ఆర్డర్ ఏం లేదు. నేను ఫస్ట్‌లో కొన్ని క్లాసెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. బట్ ఏదో ఒక ఆర్డర్ ఇచ్చి అయితే రన్ చేస్తున్నాను. క్లాసెస్ సేవ్. చూడండి, ఏదో 26 అని ఇచ్చాను. ఆర్డర్ 9, 12 ఎలా పడితే అలా ఉన్నాయి. క్లాస్ 12లోనే ఇద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. మనం ఏం చేసాం ప్రీవియస్ క్లాస్‌లో? ఇంతకుముందు ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? ఈ ఎస్‌క్యూఎల్ కమాండ్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్‌క్యూఎల్ కమాండ్స్‌లో ఏమేమి ఉన్నాయి టైప్స్? డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ డీడీఎల్ కమాండ్, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డీఎంఎల్ కమాండ్స్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ టీసీఎల్ కమాండ్స్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ డీసీఎల్ కమాండ్స్ అండ్ డేటా క్వెరీ లాంగ్వేజ్ సెలెక్ట్ కమాండ్. ఇందులో మనం ఏం యూజ్ చేసాం? డేటా క్వెరీ లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేసాం సెలెక్ట్ కమాండ్ తీసేసి, రైట్? నెక్స్ట్ ఇక్కడ డీడీఎల్ కమాండ్లో క్రియేట్ అనే కమాండ్ తీసేసి టేబుల్ అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఎంఎల్ కమాండ్లో ఇన్సర్ట్ కమాండ్ తీసేసి ఇన్సర్ట్ చేసాం. ఈ 3 కమాండ్స్ మ్యాక్సిమం మనం యూజ్ చేసాం. ఈ అప్డేట్ కూడా యూజ్ చేయలేదు. ట్రంకేట్ డ్రాప్ కూడా యూజ్ చేసాం, కానీ నేను అంత ఐ థింక్ చెప్పాను అనుకుంటా. డ్రాప్ యూజ్ చేసి డిలీట్ చేస్తామని చెప్పాను. ఓకే, మళ్ళీ డిలీట్ చేయడం కూడా మనం అప్లై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ డిఎంఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డీడీఎల్ కమాండ్ ఉంది కదా, ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఉన్న ఈ 4 కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఉన్న ఈ 3 ఎగ్జిక్యూట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో ఉన్న 3 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎస్క్యూఎల్ వచ్చేసినట్టే. ఈ సేమ్ ఈ కమాండ్సే అడుగుతారు. ఓకే, చూడండి, మనం ఇక్కడ ఏంది ఆర్డర్ బై క్లాస్ నేను డిస్కస్ చేసాం. సారీ, ఆర్డర్ బై క్లాస్ గురించి నేను డిస్కస్ చేసాం, రైట్? ఇలా మనం మాక్సిమం, మినిమం, యావరేజ్ వాల్యూ, సమ్, కౌంట్ ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. ఆల్రెడీ సమ్, యావరేజ్ ఇవన్నీ చేసాం. చేయలేదా? ఓకే, ఫంక్షన్స్ కూడా ఇవి కూడా అప్లై చేద్దాం. జస్ట్ ఫంక్షన్సే. కౌంట్ అనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేలో తీసుకొని లేకపోతే దాంట్లో కౌంట్ ఎన్ని ఉన్నాయి చెప్తాం. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ a+2 = సమ్ ఎంత అంటాం. నెక్స్ట్ యావరేజ్, మాక్సిమం, మినిమం ఒక వాల్యూస్ ఉంటే దాంట్లో మాక్సిమం వాల్యూ ఏది, మినిమం వాల్యూ ఏది, జస్ట్ ఫంక్షన్ రాసి చాలు, అదే అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకే, బట్ సింటాక్స్ ఎలా అనేది రాద్దాం. ఫస్ట్ ఈ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎస్క్యూఎల్ కమాండ్స్లో ఫస్ట్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఏమున్నాయి? డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఓకే, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని ఏమంటున్నాం? డిడిఎల్. ఈ డిడిఎల్ కమాండ్లో మనం ఏమేమి క్వైరీస్ యూజ్ చేస్తున్నాం? కమాండ్స్, సారీ, ఏమేమి కమాండ్స్ యూజ్ చేస్తాం? క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్ అండ్ డ్రాప్. ఇక్కడ చూడండి, ఈ క్రియేట్ కమాండ్ యూసేసి మనం ఏం చేస్తాం? టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ క్రియేట్ కమాండ్ యూసేసి ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి, ఎలా డేటాబేస్ క్రియేట్ చేయాలో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆల్టర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మోడిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్టర్ కమాండ్ యూసేసి ఏం చేస్తాం? ఆల్రెడీ మనం టేబుల్ క్రియేట్ చేసాము, ఆ టేబుల్ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ నేమ్స్ కానీ లేకపోతే ఏదైనా చేంజ్ చేయాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఆల్టర్ కమాండ్ యూసేసి చేంజ్ చేస్తాం. చూడండి, కాలమ్ నేమ్స్ చేంజ్ చేస్తాం అండ్ ఎగ్జిస్టింగ్ కాలమ్లో ఉన్న టేబుల్ నేమ్స్ చేంజ్ చేయొచ్చు, డేటా టైప్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, కాలమ్ నేమ్ ఉంది, దానికి రీనేమ్ చేయొచ్చు. నెక్స్ట్ టేబుల్ నేమ్ని రీనేమ్ చేయొచ్చు.
అండ్ డేటా టైప్ని రీనేమ్ చేయొచ్చు. మనం డేటా టైప్ ఇంటీజర్ టైప్ ఇచ్చి పాస్ చేస్తున్నాం కదా, తర్వాత దాన్ని స్ట్రింగ్ టైప్కి మార్చాలనుకోండి, అట్లా కూడా మార్చొచ్చు. ఓకే, డేటా టైప్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేర్క్యార్ 30 ఇచ్చి పాస్ చేసాం అనుకోండి, సైజు స్ట్రింగ్ టైప్ నేను 100కి మార్చాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలి, దాన్ని 100కి కన్వర్ట్ చేయాలి. అలా యూస్ చేయాల్సినప్పుడు మనం ట్రంకేట్ ఆల్టర్ అనే కమాండ్ ఇచ్చేసి టేబుల్లో ఉన్న డేటాని, కాలమ్స్ని, టేబుల్ నేమ్స్ అన్నిటిని మార్చేయచ్చు. మనం ఫస్ట్ ఒకటి ఇచ్చి క్రియేట్ చేస్తాం, నేను తర్వాత మార్చుకోవాలి అంటే ఏం చేయాలి, ఆల్టర్. దాని మీనింగ్ కూడా అదే కదా, చేంజ్ చేయటం. ఆల్టర్ చేయడం అంటే దానికి బదులుగా వేరేది పెట్టడం కదా, ఆల్టర్నేట్. సేమ్ అదే మీనింగ్తో ఆల్టర్నేట్ కమాండ్ వేసేసి మనం ఉన్న ఎగ్జిస్టింగ్ వాటిని మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ట్రంకేట్ అండ్ డ్రాప్ కమాండ్ మనం డిలీట్ చేయడానికి యూస్ చేస్తాం. ఏది ప్రాపర్గా పార్షియల్గా డిలీట్ అవుతుంది, ఏది పర్మనెంట్గా డిలీట్ అవుతుందో తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆల్టర్ కమాండ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, క్రియేట్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ కమాండ్ is used to alter or modify the structure of the table. ఓకే, ఆల్టర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఆల్టర్ ఆర్ మోడిఫై ది స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. ఓకే, టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం మోడిఫై చేయడం. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి, మోడిఫై అనమాట. ఓకే, దానికి బదులుగా ఆల్టర్నేటివ్గా వేరే తెచ్చి పెట్టడం అనమాట. ఇప్పుడు ఆల్టర్ కమాండ్ చేసి మనం ఎన్ని రకాలుగా మన స్ట్రక్చర్ని చేంజ్ చేయొచ్చు చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ వన్, యాడింగ్ ఏ కాలమ్ టు అన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఒక కాలమ్ ఉంది, అన్ని కాలమ్స్ ఉన్నాయి, దానికి ఏం చేయాలి, నేను ఒక కొత్త కాలమ్ని యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ adding a column to an existing table. ఓకే, ఆల్రెడీ ఉన్న టేబుల్కి మనం కొత్త కాలమ్ అయితే యాడ్ చేయాలి. దానికి సింటాక్స్ చూడండి ఎలా రాయాలో. నేను ఆల్రెడీ మనకు టేబుల్ ఉన్నాయి కదా, ఆ టేబుల్తోనే మనం ఆల్టర్ చేద్దాం. ఓకే, లేదా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసి దాన్ని ఆల్టర్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి. సింటాక్స్ వచ్చేసి ఎలా రాస్తామంటే ఆల్టర్ టేబుల్ కదా ఆల్టర్ చేస్తున్నాం మనం. ఎగ్జిస్టింగ్ టేబుల్లో మనం కాలమ్ని యాడ్ చేయడానికి టేబుల్ నేమ్ పాస్ చేయాలి. టేబుల్ నేమ్ ఏదైతే మనం టేబుల్తో నేమ్తో క్రియేట్ చేసామో ఆ టేబుల్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, యాడింగ్ ఏ కాలమ్. దానికోసం యాడ్ అని కీవర్డ్ వేసేసి యాడ్ కాలమ్ నేమ్. ఏ కాలమ్ నేమ్ మనం పాస్ చేయాలనుకుంటున్నాం, కొత్తగా కాలమ్ నేమ్ పాస్ చేయాలనుకుంటున్నాం కదా, యాడ్ కాలమ్ నేమ్. దానికి ఏ టైప్ ఆఫ్ డేటాను పాస్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్. ఓకే, ఇలా మనం అయితే పాస్ చేయాలి. చూడండి, నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి ఈ యాడింగ్ ఏ కాలమ్ టు ఎగ్జిస్టింగ్ టేబుల్, ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఒక కొత్త కాలమ్ని నేను పాస్ చేయాలనుకుంటున్నాను. MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేసి ఓకే, I will remove these all things. ఓకే, నేను ఆన్లైన్ బ్యాచ్ 6 అనే డేటాబేస్ మాత్రం యూస్ చేస్తున్నాను. దీంట్లోనే మీ వర్క్ అంతా రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక కొత్త టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ బ్యాంక్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ బ్యాంక్. ఓకే, దీంట్లో కాలమ్ నేమ్స్ పాస్ చేస్తున్నాను. అవేంటి అంటే కాలమ్ నేమ్స్ వచ్చేసి బ్యాంక్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ ఐడి BID అని తీసుకున్నాను అనుకోండి. BID ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, B నేమ్,
varchar of size 20 అని తీసుకున్నాను. varchar of size 20 అండ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ బిహెచ్క్యూ అని ఇస్తున్నాడు. బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అది కూడా నేమే కదా, varchar of size 20 అని తీసుకుంటున్నాను. సేమ్ ఫ్రాన్సిస్ పట్ల సేమ్ అది కూడా 20 అనేది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ 3 కాలమ్స్ మాత్రం క్రియేట్ చేస్తున్నాను. లాస్ట్ దానికి కామా అవసరం లేదు. కామా పెడితే మనకి రెడ్ సింబల్ చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. లాస్ట్ కాలంకి కామా పెట్టకూడదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ బ్యాంక్ అని ఎగ్జిక్యూట్. చూడండి, క్రియేట్ టేబుల్ బ్యాంక్ ఈజ్ క్రియేటెడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దాంట్లోకి కొన్ని కాలమ్స్ అయితే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్. ఇంకా ప్రతి ఈ ప్రాసెస్ అంతా సేమ్. టేబుల్స్ క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, మాడిఫై చేయాలి, డిలీట్ చేస్తూ ఉండాలి. ఇది ప్రాసెస్ అంతా సేమ్. ఓకే, నేను ఒకసారి క్రియేట్ చేస్తానంటే కుదరదు. మనం స్పాంటేనియస్గా టేబుల్స్ క్రియేట్ చేయగలగాలి, డేటా ఇన్సర్ట్ చేయగలగాలి, ఇంకా డిలీట్ చేయగలగాలి, అప్డేట్ చేయగలుగుతూ ఉండాలి, కరెక్ట్ ఆపరేషన్స్ అప్లై చేస్తూ ఉండాలి. ఓకే, ఇన్సర్ట్ వాల్యూస్ ఇంటూ బ్యాంక్ టేబుల్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ వాల్యూస్ పాస్ చేయొచ్చు. మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, కాలమ్ నేమ్స్ పాస్ చేస్తున్నాం కదా. ఇలా కాలమ్ నేమ్స్ పాస్ చేయకుండా డైరెక్ట్ వాల్యూస్ కూడా పాస్ చేయొచ్చు. చూడండి, నేను ఇన్సర్ట్ ఇంటూ బ్యాంక్, మనం ఏం చేస్తాం ఇక్కడ కాలమ్ నేమ్స్ బిఐడి, బి నేమ్ అలా పాస్ చేస్తాం కదా. లేకపోతే ఇలా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూస్ అని ఇచ్చేసి వాల్యూ కాదు వాల్యూస్ అని ఇచ్చి మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఏదైతే బ్యాంక్ ఐడి, బ్యాంక్ నేమ్ పాస్ చేయాలనుకున్నామో ఆయన పాస్ చేయొచ్చు. బ్యాంక్ ఐడి వచ్చేసి 101 అని ఇచ్చాను, కామా బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాను, కామా సింగిల్ కొటేషన్స్లో పాస్ చేయాలి డేటాని. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ రో. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇన్సర్ట్ అయితే అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్ అంటున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనకి బ్యాంక్ టేబుల్లో ఉన్న డేటాను చూపించాలి. చూడండి, 101 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీ, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇంకొక మల్టిపుల్ రోస్ని కూడా ఇన్సర్ట్ చేద్దాం. కాపీ అండ్ ఐ విల్ పేస్ట్ హియర్. ఇది వచ్చేసి 102 అనుకుంటున్నాను. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై అనుకుంటున్నాను. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఆల్సో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాను. చూడండి, ఈ 2 కాలమ్స్ అయితే చూపిస్తుంది. ఓకే, ఈ 2 చాలు ప్రస్తుతానికి. టూ రోస్. ఓకే, ఈ 2 రోస్లో అయితే డేటాని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ టేబుల్ బ్యాంక్ ఉంది, దాంట్లో నేనేం చేయాలి, బ్యాంక్ ఐడి, బ్యాంక్ నేమ్, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్తో పాటు బ్యాంక్ యొక్క ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ కావాలి నాకు. ఎందుకంటే కస్టమర్ ఏం చేస్తాడు, బ్యాంక్కి ఫోన్ చేసుకుంటారు కదా, బ్యాంక్ ఫోన్ నెంబర్ నేను యాడ్ చేయాలి. ఇక్కడ కొత్త కాలమ్ని యాడ్ చేయాలి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నామా, ఆల్రెడీ ఉన్న వాటిలో డిలీట్ చేయడం అలా చేసాం. కానీ కొత్త కాలం ఒకటి యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇలా ఆల్టర్ అనే కమాండ్ వేసేసి ఇక్కడ కొత్త కాలంని యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ క్రియేట్ ఉన్న టేబుల్లో. చూడండి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఇక్కడ సింటాక్స్ ఆల్రెడీ రాసాం కదా. చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం రాస్తాం, ఆల్టర్ టేబుల్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ యాడ్ కాలం నేమ్. కాలం ఏమి ఇవ్వాలనుకుంటున్నాను నేను, మొబైల్ నెంబర్ ఆర్ ఫోన్ నెంబర్. డేటా టైప్ వచ్చేసి ఇంటి టైప్, నెంబర్ టైప్ ఇచ్చేద్దాం. ఓకే, చూడండి, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఒకసారి దీన్ని రన్ చేస్తాను, కింద కొంచెం స్పేస్ వస్తుంది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్. ఐ విల్ ఆల్టర్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ వచ్చేసేంటి, బ్యాంక్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ బ్యాంక్.
ఓకే, యాడ్ కాలం నేమ్ వచ్చేసి ఏం వేద్దాం, కాలం నేమ్ ఏమనుకుంటున్నాం, ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ అనే కాలంని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ నంబర్. ఓకే, విచ్ ఇస్ టైప్ ఆఫ్ ఇంటీజర్ ఆర్ నెంబర్. న్యూమరిక్ టైపా? ఓకే, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, న్యూమరిక్ టైప్ తీసుకుంటుందో లేదో చూడండి. ఆల్టర్ టేబుల్ బ్యాంక్ యాడ్ ఫోన్ నెంబర్ అండ్ న్యూమరిక్ అని ఇస్తున్నాను. ఏమైంది, ఇది యాడ్ అయిందా లేదో ఒకసారి పైకి చూద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ అయింది, గ్రీన్. ఓకే, డూప్లికేట్ వాల్యూస్. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఒకటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాం, ఏముందో చూద్దాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్. చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది కూడా ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి, ఇంకో కాలం ఇన్సర్ట్ చేద్దాం, దాంట్లో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. I will copy this and I will insert phone number also. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 103 కర్ణాటక బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు. బెంగళూరు. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఏముంది మనకి, ఇప్పుడు మొబైల్ నెంబర్ యాడ్ అయింది. మొబైల్ నెంబర్ యాడ్ చేస్తున్నాను, 78945612332. ఓకే, ఇలా ఇచ్చాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్. చూడండి, గ్రీన్ సిగ్నల్ ఇన్సర్ట్ అయితే అయింది. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్. ఇప్పుడు మనకేం చేయాలి, ఇప్పుడు మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది కొత్త కాలంలో కూడా యాడ్ అయిపోవాలి. చూడండి, కొత్త కాలంలో యాడ్ అయిపోయింది. ఓకే, ప్రీవియస్ అంతకుముందు మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ డేటా యాడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా యాడ్ చేసుకోవడానికి ఉంది, యాడ్ చేద్దాం తర్వాత. ఇప్పుడు ఏం చేసాం, కొత్త కాలం ఒకటి క్రియేట్ చేసి ఆ కాలంలో కూడా మనం డేటాని అయితే యాడ్ చేసాం. ఓకే సార్, అదే ప్రీవియస్ కాలంలో మొబైల్ నంబర్ యాడ్ చేయాలంటే అది కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనం ఒక కొత్త కాలంని క్రియేట్ చేయాలి. ఇంతకుముందు టేబుల్ అలా ఉంది, టేబుల్ మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం చేసాం, కొత్త కాలంని యాడ్ చేసాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఓకే యాడ్ చేసాం. నేను మళ్ళీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఈ ఫోన్ నెంబర్ నేను రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. అసలు నా టేబుల్లో ఫోన్ నెంబర్ అనే కాలం ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, ఆ ఫోన్ నెంబర్ అనే కాలం ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో అది నేను మళ్ళీ రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను చూడండి. ఓకే, ఐ విల్ గివ్ దిస్ కాపీ. ఈ నోట్స్ అసలు రిఫర్ చేస్తున్నారా ఒకసారన్నా? నెక్స్ట్ డ్రాపింగ్ a column from an existing table. ఓకే, ఈ టేబుల్ నుంచి కాలమ్ని అయితే డ్రాప్ చేద్దాం. ఓకే, డ్రాప్ చేయడం అంటే ఏంటి, డిలీట్ చేయాలి. రైట్, ఇప్పుడు నేను ఒక టేబుల్లో కాలమ్ని అయితే క్రియేట్ చేశాను, ఆ టేబుల్లో ఉన్న కాలమ్ని నేను డ్రాప్ చేయాలి. ఓకే, దానికి సింటాక్స్ చూద్దాం. చూడండి, సింటాక్స్ ఫర్ డ్రాపింగ్ దట్ కాలమ్ ఇన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, ఆ టేబుల్ని ఆల్టర్ చేయాలి, ఆ టేబుల్ని మాడిఫై చేయాలని చెప్తున్నాం. ఏం మాడిఫై చేయాలి అనేది కింద రాద్దాం. ఇంతకుముందు ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ అని రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, డ్రాప్ చేయాలి కాబట్టి డ్రాప్ కమాండ్ వేసేసి డ్రాప్ కమాండ్ వేసేసి ఏం చేస్తాం, డిలీట్ చేస్తాం పర్మనెంట్గా. ఓకే, డ్రాప్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఫోన్ నెంబర్ కాలం కదా మనం క్రియేట్ చేసింది, PHONE అని ఇచ్చాం. కాలం నేమ్ ఏదైతే ఇచ్చామో అదే ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఫ్రమ్ బ్యాంక్ టేబుల్. ఓకే, ఇక్కడ మనం కమాండ్ కదా రాస్తుంది, సింటాక్స్ కదా, కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇలా అయితే మనం
ఈ సింటాక్స్ యూస్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి నేను ఇక్కడ ఆల్టర్ టేబుల్ నేమ్ ఏదైతే మనం టేబుల్లో మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్. ఇప్పుడు మనం ఏం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం, డ్రాప్ చేయాలనుకుంటున్నాం ఏదైతే ఎగ్జిస్టింగ్ కాలం ఉందో ఆ కాలంని. మనం ఏ కాలం అయినా ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోన్ నెంబర్ అంటే అదే కాదు, ఇక్కడ బ్యాంక్ నేమ్ అయినా బ్యాంక్ ఐడి ఏదైనా డ్రాప్ చేసేసుకోవచ్చు. ఓకే, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇంకొక ఆల్టర్ కమాండ్ చేసి ఆల్టర్ టేబుల్ బ్యాంక్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, ఇంతకుముందు యాడ్ చేశాను, ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ ఫోన్ నెంబర్ ఫ్రమ్ లాస్ట్ 10 minutes. సారీ, ఇక్కడ నేను సింటాక్స్ ఏం చెప్పాను, ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలం. టేబుల్ నేమ్ అవసరం లేదు, ఇక్కడ డేటా టైప్ పాస్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డేటా దానికి మనం పాస్ చేసాము అనేది పాస్ చేయాలి. మనం అక్కడ డేటా టైప్. ఓకే, మనం ఇంతకుముందు క్రియేట్ చేసేటప్పుడు ఏ డేటా టైప్ తీసుకున్నాం, న్యూమరిక్ డేటా టైప్ తీసుకున్నాం. ఆ డేటా టైప్ని పాస్ చేయాలి. చూడండి, న్యూమరిక్. NUMERIC. ఆల్టర్ టేబుల్ బ్యాంక్ డ్రాప్. సారీ, నేను అప్డేట్కి రాస్తున్నాను. ఓకే, ఆల్టర్ టేబుల్ బ్యాంక్ డ్రాప్ కాలం అని పాస్ చేయాలి. డ్రాప్ కాలం ఫోన్ నెంబర్. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఏం డ్రాప్ చేయాలనుకున్నాం, ఫోన్ నెంబర్ డ్రాప్ చేయాలనుకున్నాం. చూడండి నేను డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఆల్టర్ టేబుల్ డ్రాప్ కాలం ఫోన్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. గ్రీన్ వచ్చింది కదా. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాం చూడండి. అప్పుడు మనకేం చూపించాలి, ఆ ఫోన్ నెంబర్ కాలం లేకుండా చూపించాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్. చూడండి, ఆ ఫోన్ నెంబర్ కాలం అయితే రిమూవ్ అయిపోయింది. దానికి ఎలా రాసాం ఇక్కడ, ఆల్టర్ టేబుల్ బ్యాంక్ డ్రాప్ కాలం నేమ్. ఏదైతే కాలం నేమ్ మనం ఇవ్వాలనుకున్నామో ఆ కాలం నేమ్ ఇక్కడ ఏంటి, కాలం నేమ్. కాలం అనే కీవర్డ్ ఇచ్చి కాలం నేమ్ పాస్ చేయాలి. ఇక్కడ కూడా సింటాక్స్ చేంజ్ చేస్తున్నాం చూడండి. కాలం నేమ్ డేటా టైప్ కాదు, కాలం అనే కీవర్డ్ ఇచ్చి కాలం నేమ్ పాస్ చేయాలి. ఓకే, కాలం అనే కీవర్డ్ ఇచ్చి కాలం నేమ్ పాస్ చేయాలి. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కూడా డిలీట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఆల్టర్ టేబుల్ బ్యాంక్ డ్రాప్ కాలం బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అంటే చాలు, బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కాలం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇన్. కాపీ and I will paste here. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలం నేమ్ని రీనేమ్ చేయాలనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలం ఉంది, ఇక్కడ బిహెచ్క్యూ అని ఉంది. బిహెచ్క్యూ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నాకేంటంటే బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అని ఫుల్గా రావాలి. లేకపోతే ఇక్కడ బి నేమ్ ఉంది, దానికి నేమ్ మార్చాలి, లేకపోతే వేరే నేమ్ ఏదైనా ఇవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రీనేమ్ ఏ కాలం. ఓకే, ఎలా రీనేమ్ చేస్తాం చూడండి. For renaming a column, we have syntax of చూడండి ఎలా రాస్తామో, ఆల్టర్ టేబుల్ ఓల్డ్ టేబుల్ నేమ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఫస్ట్
కాలం రీనేమ్ చేద్దాం, తర్వాత టేబుల్ రీనేమ్ చేద్దాం. ఒక కాలం కాబట్టి ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనం రీనేమ్ చేయాలి కాబట్టి రీనేమ్ అనే కీవర్డ్ తీసుకొని రీనేమ్ కాలం, కాలంనే కదా మనం రీనేమ్ చేయాల్సింది. రీనేమ్ చేస్తూ మనకు ఓల్డ్ కాలం నేమ్ ఏదైతే ఉందో ఓల్డ్ కాలం నేమ్ టు, ఇక్కడ టు అనే కీవర్డ్ ఇచ్చేస్తున్నాం చూడండి. ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. ఓకే, ఇక్కడ చూడండి ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం రాస్తాం, ఆల్టర్ టేబుల్ బ్యాంక్ రీనేమ్ కాలం అని ఇక్కడ వరకు. ఓకే, ఓల్డ్ కాలం నేమ్ ఉంది, బిఎన్క్యూ ఉంది, బ్యాంక్ బిహెచ్క్యూ అని ఉంది. ఓల్డ్ కాలం నేమ్ ఇక్కడ బిహెచ్క్యూ టు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అని ఫుల్ నేమ్స్ రాస్తాం, టు అనే కీవర్డ్ తీసుకొని. చూడండి దాని ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఉన్న కాలంకి రీనేమ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ బ్యాంక్ రీనేమ్ అనే కీవర్డ్, రీనేమ్ ఏ కాలం, ఇక్కడ ఏం చేయాలి, ఓల్డ్ కాలం నేమ్ ఏంటి, బిహెచ్క్యూ ఉంది. ఓల్డ్ కాలం నేమ్ బిహెచ్క్యూ టు న్యూ కాలం నేమ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్. ఓకే, స్పెల్లింగ్ ఓకే, ఏదో ఒకటి వేసుకోండి. బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అని ఇచ్చాను. ఆల్టర్ టేబుల్ బ్యాంక్ రీనేమ్ కాలం బిహెచ్క్యూ టు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్గా కన్వర్ట్ అవ్వాలి. చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అంటే బిహెచ్క్యూ టు బ్యాంక్ హెడ్ క్వార్టర్స్గా కన్వర్ట్ అవ్వాలి. చూడండి బ్యాంక్ హెడ్ క్వార్టర్స్కి కన్వర్ట్ అయింది. అదే కదా మనం చేసింది. కాలం నేమ్ని మనం ఏం చేసాం, ఆల్టర్ చేసాం, కాలం నేమ్స్ని మార్చేసాం. అలా అన్నిటికీ మార్చుకోవచ్చు. నేను ఒక్కొక్క కాలమ్ మీద నేను పర్ఫామ్ చేస్తున్నాను, మీరు కావాలంటే మీరు అన్నిటికీ మార్చేయండి. నెక్స్ట్ సేమ్ ఇలానే ఇప్పుడు ఏమి రీనేమ్ చేసాం, కాలమ్ రీనేమ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ రీనేమ్ చేయాలనుకోండి. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, కాలమ్స్ రీనేమ్ చేస్తాను. నేను మొత్తం అసలు టేబుల్ నేమే రీనేమ్ చేయాలనుకుంటున్నాను. రీనేమే టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రీనేమే టేబుల్ ఉందనుకోండి. ఇప్పుడు నేను టేబుల్ రీనేమ్ చేయాలి, దానికి సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఫర్ రీనేమింగ్ ఏ టేబుల్. ఓకే, ఆల్టర్ టేబుల్ ఓల్డ్ టేబుల్ నేమ్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ టేబుల్ నేమ్ ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ టేబుల్ యొక్క ఓల్డ్ టేబుల్ నేమ్ అంటే ఏంది, ప్రజెంట్ మనం ఏదైతే టేబుల్ మాడిఫై చేయాలనుకున్నామో ఆ టేబుల్ నేమ్. ఓల్డ్ టేబుల్ నేమ్ అంటే మనం ఏదైతే టేబుల్ నేమ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్, ఓల్డ్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం రీనేమ్ చేయాలి కదా. సేమ్ రీనేమ్ అనే కీవర్డ్ తీసుకొని రీనేమ్ టు, ఇక్కడ మనం ఆల్రెడీ ఓల్డ్ టేబుల్ నేమ్ పాస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ అనే టేబుల్ కదా, బ్యాంక్ అనే టేబుల్ కాబట్టి అక్కడ బ్యాంక్ అనే టేబుల్ నేమ్ పాస్ చేస్తాం. రీనేమ్ టు, డైరెక్ట్ సింటాక్స్లోనే టు రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్. ఓకే, న్యూ టేబుల్ నేమ్కి రీనేమ్ చేస్తున్నాను. చూడండి ఈ సింటాక్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ టేబుల్ అయితే బ్యాంక్ టేబుల్ ఉంది. నేను బ్యాంక్ టేబుల్ని బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను స్పేస్ కోసం కింద. చూడండి నాకు ఇక్కడ బ్యాంక్ టేబుల్ ఉంది ఆల్రెడీ, నేను దాన్ని బ్యాంక్ డీటెయిల్స్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్గా మార్చాలనుకుంటున్నాను. బ్యాంక్ అనే టేబుల్ని కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్గా మార్చాలనుకుంటున్నాను. చూడండి దానికోసం ఏం చేస్తానంటే ఆల్టర్ కమాండ్ తీసేసి ఆల్టర్ టేబుల్
ఓల్డ్ టేబుల్ నేమ్ ఏంటి మనకి బ్యాంక్ కదా. నెక్స్ట్ రీనేమ్ టు కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే, కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఇప్పుడు మనకి ఏం చేయాలి, టేబుల్ నేమ్ బ్యాంక్ నుంచి కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్గా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అంటాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ లైన్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నప్పుడు ఏమవ్వాలి, మనకు బ్యాంక్ టేబుల్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ చూపించాలి. చూడండి ఇప్పుడు ఏమైంది, ఇది బ్యాంక్ టేబుల్ నుంచి కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ టేబుల్కి కన్వర్ట్ అయింది. ఓకే, బట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అన్నప్పుడు చూడండి, మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాను.